బ్రో ఏం చేసావు బ్రో? ఎలా బ్రో అది? హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ నేను ఇప్పుడు చాలా హరీగా ఉన్నాను. అసలు ఏమైంది, దేనికి ఇంత అర్జెంటుగా నేను వెళ్తున్నాను అనే సంగతి నేను ముందు చెప్తా. బట్ ఇప్పుడు మాత్రం నేను ఎంత అర్జెంటుగా ఉన్నాను అంటే నా సగం సామాన్లన్నీ పడేసి వచ్చేసాను. సో మనం ముందు వెళ్తూ దీనికోసం డిస్కస్ చేసుకుందాం. అసలు ఏమో ఇంకా 15 మినిట్స్లో నా బస్ స్టార్ట్ అయిపోద్ది. టెన్షన్గా ఉంది. ఎంత బేగా రీచ్ అవుతాం అంత బేగా రీచ్ అవుతాం. ఫస్ట్ అక్కడ రీచ్ అయ్యి మీకు మ్యాటర్ చెప్తాను. నాకున్న టెన్షన్లకి నేను వెళ్తున్న దీనికి అస్సలు సంబంధం లేదు. ఫుల్ ఆఫ్ టెన్షన్స్తో బయలుదేరాను. ఇదిగో అన్నీ వెనక్కి ముందుకి అవుతున్నాయి పనులన్నీ. ఇంకెంతసేపులో రీచ్ అవుతానో ఏంటో నాకేం అర్థం కావట్లేదు. సరే వెళ్తూ మాట్లాడుకుందాం దారిలో. ఇప్పుడే బస్ వాడికి ఫోన్ చేస్తే వాడేమొచ్చి, అన్న మీరు వేరే 15 నిమిషాల్లో మీరు ఎల్బీ నగర్కి వచ్చేయండి అన్నాడు. ఈ ట్రాఫిక్ చూస్తే వెళ్ళేలా లేవు. ఎప్పటికి రీచ్ అవుతామో ఏటో ఈ ట్రాఫిక్లో. నాకైతే అస్సలు బుర్ర పని చేయట్లేదు. బస్సు కానీ మిస్ అయిందా 2000 బొక్క. దారిలో మాత్రం ఎంత టెన్షన్ ఉందంటే అస్సలు బుర్ర ఏం పని చేయట్లేదు. ఎండ పైన నుంచి ఎండ ఎలా కొడుతుందంటే ఒక లెవెల్లో ఉంది బాబు ఎండ మాత్రం. ఫుల్ ఆఫ్ టెన్షన్స్. అసలు ఏంటో ఏం చేస్తున్నానో ఏంటో. మార్నింగ్ ట్రైన్ మిస్, ఇప్పుడేమొచ్చి బస్సు చేజింగ్. ఈ చేజింగ్ లేటో నాకు అర్థం కావట్లేదు. ఈ సినిమాలో చేజింగ్లాగా ఉన్నాయి అదంతా. సర్లే ఏటైతే అయింది, కానీ ముందు చూద్దాం ఏటవుతుందో. ముందునే చూద్దాం అన్నానో లేదో, కానీ ఇక్కడ కూడా ట్రాఫిక్కే. అది కాదు, నా మీద పగబట్టారా ఏంటి ఎవరైనా? దీనమ్మ జీవితం. మరీ హైదరాబాద్ ట్రాఫిక్ ఉంటుందని తెలుసు, కానీ టైంలో కూడా ట్రాఫిక్ ఎట్రా అయ్యా. నాకున్న స్పీడ్కి కొంచెం సైడ్ ఇస్తే వెళ్ళిపోతాం కదా. ఓ మేడం చూడ సైడ్ ఏదో. ఓ సారీ సారా. ఈ ఆటోడు ఒకడు. బాబోయ్ ఏ ట్రాఫిక్ రా అయ్యా. ఎల్బీ నగర్కి వెళ్ళినప్పటికి తెల్లారిపోద్దేమో. సారీ కరెక్షన్, చీకటి అయిపోద్దేమో. ఫోన్లే. ర్యాపిడో భయ్యా చాలా వేగ తీసుకెళ్తున్నాడు. అది కూడా ఈ బండి మీద టంట్లు అవుతున్నాయి. ముందు ఎలాగెళ్తానో ఏంటో. వీళ్ళ హెల్మెట్ అయిపోతే పట్టుకోరు, కానీ అదే అబ్బాయిలు మాత్రం హెల్మెట్ అయిపోతే పట్టించుకుంటారు. చూడండి, ఆ ముందు నేను కూడా హెల్మెట్ వేసుకోవాలట్లేదు. టీవీఎస్ ఎక్సెల్. వావ్ బ్రో, సూపర్ బైకా, సూపర్గా ఉంది బండి, నైస్. వీళ్ళు మాత్రం హెల్మెట్ లేరు గ్రామంలో. నేనైతే ఇప్పుడే రీచ్ అయ్యా. ఇంకా బస్సే రావడానికి లొకేషన్కి లేట్. కానీ ఈ ర్యాపిడో అన్న మొత్తం అంతా నేను ఇక్కడి నుంచి వెళ్ళినప్పటికీ మొత్తం అంతా హెల్ప్ చేశాను చాలా. ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఫర్ దట్. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్ పాయింట్ ఏంటంటే ఇప్పుడే రీచ్ అయ్యాను. నేను రీచ్ అయింది కూడా అలా రీచ్ అయ్యాను అంటే నా బస్సు మిస్ అయిపోయింది. నైట్ షిఫ్ట్ చేయడం వచ్చే వల్ల నేను పూర్తిగా పడుకుని పోయాను. బస్సు నాది 2:15కి. కానీ ఏమైంది అంటే లైక్ బస్ మిస్ అయిపోయింది. నేను బస్కి కాల్ చేయగానే ఓకే అన్న మీరు ఎల్బీ నగర్ వచ్చేయండి అన్నాడు. సో ఎల్బీ నగర్కి అని చెప్పి నేను రీచ్ అయ్యిద్దాం అనుకున్నప్పటికీ నాకు మళ్ళీ దాంట్లో ఒక టాస్క్ పెట్టాడు. టైం చూసుకుంటే నేను లేచినప్పటికీ 3:30 టైం. 3:30 అవుతుంది. ఇప్పుడు ఎలా రీచ్ అవ్వాలి అంటే ఓకే లాస్ట్కి ర్యాపిడో బుక్ చేసి వెంటనే 4:25 కల్లా ఎల్బీ నగర్లో ఉన్నాం. 4:25 కల్లా ఎల్బీ నగర్లో ఉండండి అంటే సో ఇట్స్ ఇంపాసిబుల్. బట్ నేను చాలా కష్టపడి చాలా పరిగెట్టి ఇటు అటు ఇచ్చేసి నేను ఎల్బీ నగర్ రీచ్ అయ్యాను. జస్ట్ నో రీచ్. బట్ ఈ ప్లేస్లో ఇందాక గత 15 మినిట్స్ నుంచి ఉన్నా. కామెడీ ఏంటంటే బస్సోడు మాత్రం రాలేదు. నేను లేట్ అనుకున్నా, బస్సే లేట్. ఎంత లేట్ అంటే బస్సు వాళ్ళకి ఫోన్ చేస్తే అన్న 15 మినిట్స్ అన్న ఇంకా టైం ఉంది, బస్సు రాలేదు, బస్సు పెట్రోల్ బంక్లో ఉంది అన్న. హైదరాబాద్ ట్రాఫిక్ బోల్తే దిస్ ఈజ్ వాట్ సిచ్యువేషన్ ఐ ఫేస్. ఇంత అర్జెంట్గా హైదరాబాద్ టు వైజాగ్ దేనికి వెళ్తున్నాను అంటే చాలా పెద్ద ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంది. సో ఇంపార్టెంట్ మ్యాటర్కి నేను రీచ్ అయ్యే ముందు నేను చెప్తా. బస్సులో కూర్చొని మాట్లాడు. ఫైనలీ లాస్ట్కి ఎలాగోకలా బస్సు ఎక్కిసండ్రా బాబు ఇప్పటికైనా. సో ఇప్పుడైతే నాకు అస్సలు ఓపిక లేదు, ఎందుకంటే ఉన్న ఓపిక సహనం మొత్తం పోయింది. అసలే ఫాస్టింగ్ ఒకటి ఉన్నాను. సో దారిలో ఎక్కడైనా ఆగుతూ
జర్నీ చేస్తూ మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇప్పుడు నేను చాలా రెస్ట్ తీసుకోవాలి. అప్పటి వరకు సెలవు. మనకి ఈ టైంలో తినే అలవాటు లేదు, దాన్ని ఇప్పుడు తినాలి తప్పదు. ఇంత అర్జెంటుగా బయలుదేరుతున్నాను అంటే ఏదో ఒక కారణం ఉంటుంది కదా. ఏదో ఒక కారణం లేకపోతే ఇంత అర్జెంటుగా నేను బయలుదేరు. సో కారణం ఏది ఏంటి అనేది నేను ఇప్పుడే చెప్పను. లైక్ వైజాగ్ రీచ్ అయ్యాక రేపు నేను చెప్తా లైక్ ఎగ్జాక్ట్గా ఏంటి అనేది. అస్సలు ఓపిక లేదమ్మా. నేనైతే ఇప్పుడు లోపలికి వెళ్ళి ఫుల్ స్లీప్, ఎందుకంటే నైట్ షిఫ్ట్ ప్లస్ చేసి వచ్చిన తర్వాత అలా పడుకోలేదు. అలాగొక 10 minutes అలాగ ఉన్నాను, నిద్ర రాలేదు. అయినా టికెట్ అది బుక్ చేసుకొని వెంటనే బయలుదేరిపోయి మొత్తం అంతా పనులు అన్నీ చూసుకొని వస్తాను. సో రేపు వైజాగ్ రీచ్ అయిన తర్వాత చూద్దాం ఏం జరుగుతుంది ఏంటి అనేది. సో అప్పుడు చెప్తా ఏంటో అనేది. ఓకే, ఇంటికి ఒక 15 నిమిషాల్లో ఇంటి స్టాప్కి వచ్చేస్తాం మా ఏరియా దగ్గరికి. అన్న మాత్రం బేనే తీసుకొచ్చాడు. టైం చూస్తే మార్నింగ్ 4:45 అలాగ అవుతుంది, 5. సో లాంగ్ టైం మళ్ళీ నేను వైజాగ్ వచ్చా, అది కూడా నా ఏరియాని. ఇంత లైక్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంటే లోపల చాలా ఆనందంగా ఉంది. ఇంట్లోకి తెలియదు, అసలు ఎవ్వరికి చెప్పలేదు నేను వైజాగ్ వస్తున్నానని. ఇప్పుడు వస్తున్నానని కూడా చెప్పలేదు. ఈ టైంకి దిగుతారని నేను అనుకోలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇప్పుడు వెళ్ళి సర్ప్రైజ్ అంటే జోళ్ళు ఇచ్చి కొడతారు పక్కా, చెప్పు దెబ్బలే. సో ఎవడు రేడు రైట్ వేసుకొని. సో ఇప్పుడు కాదు కానీ పొద్దున కలుద్దాం. వచ్చి రాగానే ఎవరైనా ఇంట్లో కలుస్తారు, కానీ నేను నా బండి తీసుకొని బయటకు వచ్చాను. ఐ మిస్ దిస్ ప్లేస్ బ్రో, సీరియస్లీ. యాక్చువల్గా నేను హైదరాబాద్ నుంచి వైజాగ్కి ఆ రోజే బయలుదేరి వెంటనే రావడానికి కారణం ఏంటంటే బికాజ్ ఐ హ్యావ్ ఏ మ్యాచ్ టోర్నమెంట్. స్పాట్లో బయలుదేరి రావాలి అని చెప్పిన వెంటనే నేను ఇంకా సెకండ్ థాట్ ఏం పెట్టుకోకుండా బయలుదేరిస్తాను భయ్యా. మన క్రికెట్ అంత పిచ్చి. ఈ వ్యూ చూసారా, రైల్వే స్టేడియం అన్నమాట ఇది. ద వ్యూ యూ కెన్ సీ హౌ బ్యూటిఫుల్. మార్నింగ్ టైమ్స్ ఎంత బాగుంటుందో ఈ వ్యూ. సో గ్రౌండ్ లోపలికి వెళ్ళే ముందు చిన్న వార్మప్ చేయాలి. వార్మప్ అయిపోయిన తర్వాత నేను కలుస్తా. అప్పటి వరకు బూమ్, దిస్ పర్సన్ ఈజ్ మై ఇన్స్పిరేషన్. వీ కెన్ సీ లాట్స్ ఆఫ్ పీపుల్స్ పోస్టర్స్ హియర్. నేను ఆడబోయే గ్రౌండ్ చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను బ్రో ఈరోజు. ఎందుకంటే ఆఫ్టర్ లాంగ్ టైం ఈ గ్రౌండ్లో నా మ్యాచ్. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్ బికాస్ నా మ్యాచ్ ఇక్కడ కాబట్టి. నా మ్యాచ్ అండ్ నా అప్డేట్స్ షూర్గా చెప్తా. కలుద్దాం. ధర్మశాల అలాగ ఉందే సేమ్, కొంచెం బ్యాక్గ్రౌండ్ మంచు గింజ అన్నీ ఉంటే యాస్టీస్ ధర్మశాలే. బాగుంది గ్రౌండ్, చూద్దాం. లెట్స్ సీ వాట్ హ్యాపెన్. ఎంత ఆనందంగా వచ్చానో అంతే ఆనందంగా వెళ్ళిపోతున్నా వెనక్కి. వి వాన్ ది మ్యాచ్. యాక్చువల్గా మ్యాచ్ గెలుస్తాం. పీకల వరకు వచ్చింది. లైక్ సింపుల్గా ఒక మొక్కతో తేల్చాలంటే 2 balls-కి 6 కొట్టాలి. 4-2 కొట్టింది ఎవరో కాదు, ఇట్స్ మీ జావేద్. సో ఫైనలీ మ్యాచ్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను చాలా అంటే చాలా టైర్డ్గా ఉన్నా. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా.
తనని చూడడానికి బాగాలేదంటే. సో నేను మళ్ళీ ఈవినింగ్ కలుస్తా. అంతటి వరకు సెలవు. టేక్ యువర్ బ్యాట్. ओके ओके ఓకే बे हाँ गट्टी डाला है क्या హ్యాపీ. थैंक्स बे तो बना रहे वो वीडियो బ్రో ఏం చేసావు బ్రో? ఎలా బ్రో అది? అలాగా ఆటో మధ్యలో నుంచి బ్రో సీరియస్లీ యు ఆర్ గ్రేట్. షేక్ హ్యాండ్ ఒక్కసారి. ఎలా బ్రో అలాగా? ఆటో బండి రెండు మధ్యలో నుంచి కట్ చేసావు. పట్టుకొని ఉండాల్సిందిరా. ఒక టికెట్ కోసం ఇలాగా ఇచ్చేస్తావా? నేను తాగేస్తున్న యానిమల్ సినిమా ఎంత బాగా అనిపిస్తుంది. ఒక తోటి ఫ్రెండ్కి సినిమా టికెట్ తీయరా. చాలా గట్టిగా అట్టయ్యాడు పాపం. ఓకేనా 300 రాగానే 300 నీ దగ్గర ఉంచుకొని టికెట్లు తీసుకురా డైరెక్ట్గా వెళ్ళి. ఓకేనా మరి ఇప్పటికైనా ఓకేనా? దిస్ మ్యాన్ డ్రైవింగ్. ఓ ఎలాగలా డ్రైవ్ చేయాలి? ఒకప్పుడు బండి ఎత్తే బండి ఒకప్పుడు బండే వచ్చేది కాదు. స్కూటీ వస్తే స్కూటీకి 100 బొక్కలు పెట్టేవాడు. ఇప్పుడు రోడ్ ఏదో ఈ బాబుగడ్ రోడ్ లాగా. నేను తిరుగుతున్నాడు బాయా. సినిమాకి తీసుకెళ్ళాలి ఇద్దరునే. మీరు సినిమాకి వెళ్ళిన తర్వాత నా డైలాగ్ గుర్తొస్తా. ఆ డైలాగ్ గుర్తురావు చెప్తున్నాను. టికెట్ తీయకుండా అది కాదు, వీడియో తీస్తున్నాను. నేను ఒకటి అడుగుతున్నా చెప్పు. ముందు నాకు అలీం ఎత్తావలేదు చెప్పు నాకు. రేపు గీర్ ఎత్తావలేదు చెప్పు నాకు. ఇస్తానులే. ముందు నా అలీం నేను కొనుక్కోలేక అమ్మ ఒక్క 200 చిల్లర అంత చెప్పాలని ఓ ముస్లిం ఫ్రెండ్ నాకు ఏదో ఎక్కువ మాట్లాడుతున్నా ఉండాలి. అది కాదురా, ఎందుకురా నువ్వు పుట్టి. మాట విందా నా మాట పూర్తి విను. ఓకే బ్రో కంటిన్యూ. సైకిల్కి 2 చక్రాలు ఉంటాయి, బండికి 2 చక్రాలు ఉంటాయి. డిఫరెన్స్ ఏంటి? అది సైకిల్ ఇది బండి కాదు, అది కూడా తెలియకుండా 10th పాస్ అయిపోయాడు. ఎవడరా ఇచ్చింది? అది కాదురా. డిఫరెన్స్ ఏంటి? మోటార్ ఉంటుంది, దానికి మోటార్ ఉంటుంది, దీనికి మోటార్ కాదు. ఆన్సర్ ఏంటో చెప్పనా? చెప్పనా? నాకు అడుగు నేను చెప్తాను. నేను చెప్తా చూడు. చెప్పు. ఏదో ఫిక్స్ అయినట్టుగా ఉన్నావు కదా మైండ్ లో. చెప్పు ఇంకెందుకు మాకు. పెట్రోల్ రా. అంతా బాగుంది. బైక్ సైకిల్ అంతా మోయే 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 పెట్రోల్ నెంబర్ ప్లేట్ వేస్తాను.